ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. పంతులు గారు, అయ్యా త్వరగా మాంగళ్యధారణ చేయించండి. అలాగే బాబు. అయం ముహూర్తస్సు ముహూర్తస్తు. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ లక్ష్మీపతేంఘ్రియే స్మరామి. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తైంద్రశ్చాగ్నిశ్చరారయతాం ధ్రువం. ముందు పైకిలే. దొంగచాటుగా ఈ పెళ్ళేంటి? అసలు ఎవరితను? అక్క, అదేంటక్క, మా పెళ్లికి పెద్దగా సాక్షిగా నువ్వుంటావని పిలిస్తే ఇలా గొడవ చేస్తావేంటి? నీకసలు బుర్రుందా? ఏంటి నువ్వు చేసే పని? పిన్నికి తెలిస్తే తట్టుకుంటుందా? ఎంత పెద్ద గొడవ జరుగుతుందో తెలుసా నీకు? పెద్దవాళ్ళకి చెప్పకుండా ఈ పెళ్ళేంటి? ముందు నువ్వు ఇక్కడి నుంచి పద. రా అక్క, నేనిప్పుడే ఇక్కడే పెళ్లి చేసుకోవాలి, లేదంటే మమ్మల్ని విడదీస్తారు. దయచేసి మమ్మల్ని ఆపొద్దక్క. అమ్మా, గొడవ చెయ్యొద్దు. ఈ ముహూర్తం దాటితే మళ్ళీ ముహూర్తం ఉండదు. ఆగండి పంతులు గారు. సార్, మీరెవరో నాకు తెలీదు. మీరు చేస్తుంది కరెక్ట్ కాదు. మనం కూర్చుని మాట్లాడుకుందాం. పెద్దవాళ్ళకి ఈ విషయం చెప్పి వాళ్ళ అనుమతితో మీరు మా చెల్లెల్ని పెళ్లి చేసుకోండి. నేను మీకు అండగా ఉంటాను. అక్క, నువ్వు ఈ పెళ్లి ఆపావంటే ఇవి మింగి ఇక్కడే చచ్చిపోతాను. లాయర్ గారు, సాక్షి సంతకాలు తీసుకోండి. అలాగే మేడం, ఇక్కడ సంతకం పెట్టండి. అక్క, సంతకం పెట్టు. సంతకం ఏంటి? నువ్వేం చేస్తున్నావు? అనంతు, తొందరగా పోనీరా, పెళ్ళైపోతుంది. సంతకం పెడతావా పెట్టవా? సరే, ఇవి మింగి చచ్చిపోతాను. అయ్యో ఊరసి, వద్దు వద్దే. అక్క, ఊరసి, అక్క సంతకం చేస్తా. ముందు ఆయన ఎవరు చెప్పు. ఎవరైనా? ఎందుకు ఆ మల్లెపూలతో ముసుగు వేసుకున్నాడు? అక్క, ఆయన ఎవరైనా చూస్తే వాళ్ళ అమ్మా నాన్నలకి చెప్తారని ఫేస్ ని కనిపించకుండా ఉంచారు. అవన్నీ నీకు తర్వాత చెప్తాను. ముందు నువ్వు సంతకం పెట్టు. సంతకం పెట్టమ్మా, ముహూర్తం దాటిపోతుంది. ఇక్కడ దాకా వచ్చి పెళ్లి చేసుకుంటున్నారంటే పెద్దవాళ్లతో ఏమి ఇబ్బందులున్నాయో ఏంటో. మీ చెల్లెలు కూడా బతకను అంటోంది. నువ్వేం తప్పు చేయట్లేదు. ఈ పెళ్లిని ఆపి వాళ్ల ప్రాణం తీయడం కన్నా ఈ పెళ్లి చేసి ఇద్దరినీ ఒకటి చేయడం మంచిది. భగవంతుడి మీద భారం వేసి నువ్వు నిక్షేపంగా సంతకం పెట్టు. బాబు, మీరు మాంగళ్యధారణ చేయండి. ఓం అనంత్, తొందరగా పోనీ నాన్న.
చాలా థ్యాంక్స్ అండి. మీ సంతకంతో మా పెళ్లి చాలా బాగా జరిగింది. నిన్ను ప్రేమించింది అసలు నువ్వు మనిషివేనా? మా చెల్లెల్ని పిచ్చిదాన్ని చేసి పెళ్లి చేసుకుంటావా? అది కాదక్క. నువ్వు నోరు పోయి. వీడి నిజ స్వరూపం ఏంటో తెలుసా? వీడి ఎలాంటి మనిషి తెలిస్తే వీడి మొహం కూడా చూడవే. గొప్ప మనసున్న బాలగారికి అపాయాలు తలపెట్టేదే వీడు. ఆ కుటుంబంలో పడగ విప్పిన పావు. వీడితో నువ్వు కాపురం చేసి సంతోషంగా ఎలా ఉంటావు? వీడిదంతా కావాలని చేశాడు. అవును దినా, కావాలనే చేశాను. నేను చేసిన తప్పేంటి? నీలాగా గాయత్రిలాగా కోటీశ్వర్ల ఇంటికి నీ చెల్లెల్ని కోడలుగా చేశాను. ఏమంటావు ఊర్వశి? అవునక్క, ఫణి చేసిన దాంట్లో తప్పే ఉంది. నేను ఫణి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం.